ప్రభాస్ పెళ్లి చేశారు కదా ఆ టైప్ లో అసలు మనం నాకు అదే విజువల్ అనిపిస్తుంది. లేదు లేదు మేము క్షేత్రంలో ఉన్నాము అని చెప్తే సంథింగ్ చాలా ఎలా వస్తున్నాయి ఐడియాలు నీకు అస్సలు తడబడవే. బుద్ధుడు కూడా మనకి జీవిత సత్యాలు చెప్తాడు కాబట్టి బుద్ధిమంతుడుగా ఉండండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? చూస్తే నా తమ్ముడు గుర్తొస్తున్నాడు. వీళ్ళు ట్రస్ట్ వర్తి ఏంటి మనం కూడా తెలుసుకోవాలి కదా. కరెక్ట్ కరెక్ట్, నువ్వేం చెప్పినా కరెక్ట్. అమ్మాయిని పట్టుకుంటారు. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. ఉపయోగపడే వాళ్ళకైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ఈ వీడియో చేస్తాం. So I hope you all will understand. సింక్ చేయండి ఇద్దరు. ఒకటి సింక్ లో చేయండి ఇద్దరు. వీడికి వచ్చిన వాళ్ళు తప్పు నేను చెప్పిన ఏంటి శివ ఇల్లు అక్కడికి చూస్తున్నావు. మన పెద్ద ఇంకా రాలేదు కదా సైట్ లో. ఇంకా లేటా మీకోసం వెయిటింగ్. మనం వెళ్దాం వస్తున్నాం. చాలా సేపు అయింది. అవునా? అసలు విషయం వినండి. ఇండో కతార్ అనే ఒక బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఖమ్మంలో ఉందన్నమాట. అక్కడికి వచ్చాం చూడడానికి. వీళ్ళు హైదరాబాద్ లో కూడా మగధ లాంచ్ చేసేసారు, ఇంకా కొత్త చేయబోతున్నారు. కాబట్టి ఏంటంటే అసలు ఇక్కడ ఒక ఐడియా ఉంటే కొంచెం దూరం వచ్చి మనం అందరం చూసుకుంటే అప్పుడు హైదరాబాద్ లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు కదా. ఇంకా ఎవరెవరు మాతో ఉండాలనుకుంటున్నారో మీరు కూడా కొనేసుకోండి. వచ్చేయండి. మెయిన్ అసలైంది ఇదే. అంటే వీళ్ళది మగధ మేము చూసాము, దాంట్లో కూడా శివలింగం అనేది కంపల్సరీగా ఉంటది అనమాట. అప్పుడు మేము వెళ్ళినప్పుడు పెట్టలేదు, జస్ట్ అలా బయట ఉంది. ఇప్పుడు పెట్టేసి ఉంటారంట. మేము అది కూడా చూడాలి, మీకు కూడా చూపిస్తాను. చాలా బాగుంది అసలు చూడండి. ప్రియా చూసావా అసలు డైరెక్ట్ హిమాలయాల నుంచి ఒక ఎనర్జీ వచ్చి ఇక్కడ అలా కూర్చున్నట్లేదు శివుడు. ఎంత పాజిటివ్ వైబ్ కొడుతుంది కదా. చాలా బాగుంటది షేప్. అది యాక్చువల్లీ లైఫ్ అంటే టెంపరీ, పీస్ అంటే పర్మనెంట్. ఇలాంటి ప్లేసుల్లో ఇట్లాంటి చాలా వచ్చేస్తున్నాయి. సింబలైజ్ చేస్తున్నా అంటావు నువ్వు. అసలు కాదు, నీకు ఈ పోయిటరీ ఎక్కడి నుంచి వచ్చింది అంటావు? అసలు ఇండో కతార్కి రాగానే వచ్చింది పోయిటరీ. ఉంది మరి అందులోని స్పెషల్ గా ఈ పాటలోకి రాగానే. నువ్వు ఇంకా చూస్తే చాలా శివలింగం ని చూస్తే వచ్చేస్తుంది. లోపలికి చూద్దాం రండి. ఇంకా చాలా ఉంది అసలు. అంటే ఇంకా ప్రతిష్ఠించలేదు. ప్రతిష్ఠిస్తే అప్పుడు మనం ఏంటంటే ప్రతిష్ఠిస్తే శివాలయానికి చేయాలి కదా పూజ. కంపల్సరీ ఉంటది మనకి. అంటే ఆ మగధ ఉంది కదా హైదరాబాద్ లో, దాంట్లో కన్నా అంటే దాంట్లో ఇంకా హైట్ అనిపించింది మాకు. ఇంకా హైట్ అనిపిస్తుంది. అక్కడ వాటర్ ఫౌంటైన్, దాంట్లో అయితే వాటర్ ఫౌంటైన్ కూడా పెట్టారు మగధాలో. పిల్లలకి ఇంకా చాలా ఉన్నాయి మనం చూడాల్సింది. అది పైనాపిల్ గార్డెన్ అని ఒక థీమ్ పార్క్ లాగా అనమాట. ఒకసారి మనం ఇది ఒకసారి రౌండ్ చూస్తే మీకు ఎలా ఉందో తెలుసు ఆర్కిటెక్చర్ చూసేసి మనం అటు వెళ్దాం. అవును, డీటెయిల్స్ చూడండి. డీటెయిలింగ్ అంతా చాలా. ఈ ఇండో కతార్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా డీటెయిలింగ్ బాగా చూసుకుంటారు. ఎంటర్ అయ్యాం కదా, అది యాక్చువల్లీ అంటే వాళ్ళ ఏంటంటే ఒక అంటే నమస్తే చెప్తూ ఓకే అది
అలా అన్నమాట, అది ప్రణామం లాగా. అండ్ ఇవి కూడా ఏంటంటే మనం పాతివేలు వస్తున్నప్పుడు అంటే మనకి వర్షం వచ్చినా ఏ వచ్చినా నీట్ గా ఉండాలని పాతి వేసారు కదా, దాంతో పాటు వీటికి కూడా అంతే నీట్ కార్వింగ్ ఇచ్చారు చూడండి. టెంపుల్ వైపు అట్లా కంటిన్యూ అవడం కోసం గార్డెన్ ఏరియా అదంతా కూడా చాలా బాగుంది. అండ్ మీరు అబ్జర్వ్ చేశారా, ప్రతి దానికి ఇక్కడ ఈ చిన్న గోడ వస్తుంది కదా, దానికి కూడా త్రిశూలం లాంటిది పెట్టారు. అవును, అది కూడా సైడ్ అంతా బార్డర్ చూడండి. పైనాపిల్ దగ్గరికి వెళ్దాం పదండి. ప్రియా, అసలు ఇక్కడ అయాన్ష్ గారిని తీసుకొస్తే ఏంటి ఇంత బిగ్ పైనాపిల్ ఉంది, ఇలా ఫుల్ పిల్లలందరూ కావాలి అని అంటాడు. ఆడుకోవచ్చు ఇక్కడ. అవును, మీ అంత హైట్ ఉంది చూడండి, కూర్చోబెట్టేయచ్చు. పార్క్ అనేది చాలా బాగా డిజైన్ చేశారండి, పిల్లలు ఆడుకోవడానికి కంఫర్ట్ గా. లైక్ మనం బిజీ ఉన్నా కూడా మన ఇంట్లో ఎల్డర్స్ వాళ్ళు అలా తీసుకొచ్చి అలా వాళ్ళు అక్కడ కూర్చున్నా. పైనాపిల్ అంటారు, పైనాపిల్ ఎప్పుడు కింద ఉంటుంది అందుకే పైనాపిల్ కిందకి పైన ఉంటది కాబట్టి అది పైనాపిల్. కింద నుండి పైకి ఇట్లా వస్తుంది. అదే చెప్పా. అసలు వీడికి బ్రెయిన్ ఉందన్నా లేదన్నా? పైనాపిల్ పార్క్ నిజంగా చాలా బాగుంది. అసలు ఏదేమైనా కూడా చాలా ఎంత డివోషనల్ గా అనిపిస్తుంది తెలుసా నాకు వచ్చినప్పటి నుంచి. ఎక్కువ పూజలు ఇవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు కదా అక్కడ గుడి. పూరి జగన్నాథ్ రథయాత్ర మా ఇంటి ముందు జరిగింది, ఇది చూసిన వెంటనే నాకు అవే గుర్తొచ్చింది. బ్యూటిఫుల్ గా ఉంది. కానీ అక్కడ దానికన్నా ఇది చాలా బాగుంది. దీన్ని ఇప్పుడు ఇలా ఉంది కదా, ఫుల్ డెకరేట్ చేస్తే అదిరిపోతుంది. మనందరం ఒక ఫ్యామిలీస్ లాగా ఉండదు, ఇమాజిన్ అన్ని మనమే చేసుకోవచ్చు. సినిమాల్లో ప్రభాస్ పెళ్లి చేశారు కదా ఆ టైప్ లో అసలు మనం నాకు అదే విజువల్ అనిపిస్తుంది. లేదు లేదు, ఇదంతా డెకరేట్ చేసి అందరం కలిసి వెళ్తున్నాం, ఇక్కడ అన్ని ఇల్లు వచ్చేసాయి. మేనిఫెస్టేషన్ వస్తే అయిపోద్ది. అందరికి ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇంతవరకు చూసారు కాబట్టి తీసుకుందామా వద్దా? 100% తీసుకోవాలి. ఖచ్చితంగా ఇంకా ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది నాకు, ఇంకా చూడాలి. ఇక్కడ దాదాపుగా ఒక 100 ప్రాజెక్ట్స్ ఉంటే 98 ప్రాజెక్ట్స్ ఇండో ఖతార్ వాళ్ళవే సేల్ అయ్యేవి. ఈ ఖమ్మం మొత్తంలో మిగతా 2 ప్రాజెక్ట్స్ కి ఒక 30 మంది పంచుకుంటారు. వీళ్ళదే బ్రాండ్ వాల్యూ అంత. అందుకే ఇది వీళ్ళది. ఇంకోటి కూడా ఉంది, శ్లోక అనేది ఉంది, అది బ్రోచ్ రిలీజ్ అయ్యానే సేల్ అయిపోయింది. జనానికి నమ్మకం లేకపోతే అంత ఫాస్ట్ గా అయిపోతుంది. అది ఇప్పుడైతే మనం మిగతా కూడా చూద్దాం. పదండి రండి. ఇది పాత్ వే మొత్తం, అంటే మొత్తం రోడ్స్ అన్ని చేస్తారు. అన్ని 100 ఫీట్ రోడ్ కదా, ఇవి 100 వచ్చింది. అన్ని పెద్ద పెద్ద రోడ్స్, చాలా వైడ్ గా. ఇక్కడ అంటే ఏం చేసినా ఫస్ట్ సాయిల్ టెస్ట్ అది బాగా చేస్తారు. అంటే ఇప్పుడు మనం రోడ్ వేసాం, ఆ రోడ్ అయిపోతే ప్రతిదానికి డ్రైనేజ్ ముందే చేసేస్తారు కదా. అంటే అక్కడ కూడా అలాగే డెవలప్ కాకముందే ఫస్ట్ డెవలప్ చేసింది వాటర్ సిస్టమ్, డ్రైనేజ్ సిస్టమ్. ఇక్కడ ఏంటి ప్రతిదాని మీద వీళ్ళ పేరు ఉంది, అంటే కన్స్ట్రక్షన్ తో పాటు ఇవి మొత్తం అంతా వీళ్ళ ఓనా? ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్. అయితే ఈ మ్యాన్ హోల్ పైనవి ఇవి లిడ్స్, దాని తర్వాత ఈ టైల్స్ ఎవ్రీథింగ్ వాళ్ళదే. అంటే ఇక్కడ ఏది కూడా బయట నుంచి తేము, ఎందుకంటే బయట వాళ్ళు తెస్తాం సపోజ్, వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంటుందో మనకు తెలియదు. మళ్ళీ పేరేమొస్తుంది, మేము మంచిది పెట్టలేదని వస్తుంది. కాబట్టి మేమే తయారు చేసి మంచి క్వాలిటీ అయితేనే పెడతాం. అంటే కొంటారు, తర్వాత ఇది విరిగిపోతే బ్రేక్ అయిపోతే ఈ టైల్స్ బ్రేక్, ఏదైనా మెయింటెనెన్స్ కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళే టైల్స్ దగ్గర నుంచి అని. ఇది బాగా నచ్చింది నాకు అసలుకి. అంటే ఒక్కొక్కటి కాంట్రాక్ట్ ఇచ్చేస్తూ ఉంటారు, అలా కాకుండా మొత్తం నాదే రెస్పాన్సిబిలిటీ. ఇంకోటి ఏంటి తెలుసా, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాకుండా మనకి మన పైప్ లైన్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కూడా ఇక్కడ ప్రతి ప్లాట్ కి పైప్ లైన్స్ ఉంటాయి. యాక్చువల్ గా ఆ వాటర్ కూడా ఏంటంటే టీడీఎస్ లెవెల్ ఎంత ఉంది, అంటే మంచినీళ్ళు తాగడం, స్ట్రీట్ లైట్స్, ఇంకా మీరు చూసారా స్ట్రీట్ నెంబర్స్ కూడా ఉంటాయి. చదువుతుంటేనే బాగుంది క్షేత్ర అని. స్ట్రీట్ నెంబర్ 4-3 అది 1 మనం అది కూడా చూద్దాం. ఇది వచ్చి క్షేత్ర 2, అంటే క్షేత్రాలు సెకండ్ ఫేజ్. ఇందాక మనం చూసాం అది ఫస్ట్, అదంతా ఫస్ట్ ఫేజ్. ఓకే, ఇది ఇంకా డెవలప్ అవుతుంది, అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. ఇక్కడ కూడా మీరు చూస్తే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది కదా.
సో క్షేత్ర 2లో కూడా మనకి చూస్తే ఈ పాత్వే అంతా చూసారు ఎంత నీట్ గా పెట్టారో. మొత్తం ఆ చివరి నుండి ఈ చివరి వరకు కూడా డివైడర్లు వేసి ఒక 100 feet రోడ్డు ఎంత అంటే ఆ గ్రీనరీ అది ఉండి ఎంత నీట్ గా ఉందో చూసారా. ఇక్కడ క్షేత్ర phase 2లో ఏంటంటే ఆదియోగి థీమ్ పార్క్ అని అక్కడ ఉంది, అది మీకు చూపిస్తా. ఒక్కో దగ్గర ఒక్కోటి అంటే చెప్పారు కదా, ఒక దగ్గర ఒకటి అన్ని శివలింగం పెడితే ఎలా ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ డిఫరెంట్ గా పెట్టారు. ఇక్కడ స్ట్రీట్ నెంబర్స్ కూడా చూడండి, ఇదిగో చెప్పాను కదా క్షేత్ర 2 స్ట్రీట్ నెంబర్ ప్రతిదీ. అంటే ఇప్పుడు ఎవరో కొనుక్కోవడానికి వచ్చే వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏమి డెవలప్ అవ్వకపోతే మనం ఏ విధంగా చూసి పెడతాం. కాబట్టి ఫస్ట్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ప్లాంట్స్, అంటే పైగా ఇప్పుడు మ్యాప్ లో చూపించి మీది ఇక్కడ వస్తుంది స్ట్రీట్ నెంబర్ కూడా ఈజీగా ఉన్నాయి సార్. ఇక్కడ ఉందంటే క్షేత్ర 2లో స్ట్రీట్ నెంబర్ 2లో ఉందని అంతే చెప్పుకో. ఏంటంటే ఆల్రెడీ అది డెవలప్డ్ అయిపోయింది కాబట్టి అది ఇది ఎలా ఉంటుందో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది వచ్చే వాళ్ళకి. పక్క పక్కనే ఇప్పుడు అది ఆల్రెడీ సోల్డ్ అవుట్ కదా. సో ఇది కూడా ఈజీగా అయిపోద్ది మీకు. ఇక్కడ చాలా వరకు అన్ని కూడా స్క్వేర్ బిట్లే ఉంటాయండి చూసారు మీరు. అంటే ఇలా పిచ్ ఇది కాకుండా మాక్సిమం వాస్తు ప్రకారం అన్ని కూడా ఈక్వల్ మెజర్మెంట్స్ ఉంటేనే మనకి మంచిది. అవును, కార్నర్స్ అలాగా లేకుండా ఈక్వల్ గా ఉండాలి. ఈస్ట్ ఫేసింగ్ ఇవన్నీ అంటారు కదా, అలాగే ప్లాట్ కూడా వీళ్ళు ఈక్వల్ గా చూసుకోవాలి. అండ్ ఇక్కడ ఫుల్ సిగ్నల్స్ కూడా ఉన్నాయి. కొత్త పాయింట్ పద అక్కడ ఆదియోగి వెళ్దాం పదండి. ఇప్పుడే అది కూడా చూసుకుంటారు కదా. ఇంపార్టెంట్ కదా మనకి ఎక్కడ ఉన్నా సరే మన ఫోన్ పని చేయాలి కదా. అవును అవును అవును. నీకు గుర్తుందా మనం అక్క వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా బెంగళూరు, నంది క్రాస్ దగ్గర. నంది క్రాస్ దగ్గర ఆదియోగి ఇది పెద్ద స్టాట్యూ ఉండి అసలు కోయంబత్తూర్ లానే ఉంటది. చాలా పెద్దది, లేజర్ షోస్ అవన్నీ జరుగుతుంది. నేను అక్కడ చూసిన తర్వాత డైరెక్ట్ గా మళ్ళీ ఇక్కడే చూస్తున్నా, అంటే లైవ్ లో. ఇంప్రెషన్ గా ఉంది. అదే అక్కడ మనకి phase 1 లో క్షేత్ర phase 1 లో శివోహం నిజంగా మంచిగా కూర్చుని మెడిటేషన్ చేసుకోవచ్చు, పీస్ఫుల్ గా ఉంటుంది. మెడిటేషన్ చెప్తున్నావు, శివ అయితే ఆల్రెడీ మెడిటేషన్ లో వెళ్ళిపోయాడు. చూడు ఇంత ఇరిటేషన్ లో కూడా మెడిటేషన్ చేస్తున్నా అంటే అసలు ఎంత గ్రేట్ వచ్చింది. అట్లుంటది మనతోని. నాకైతే క్షేత్రం అనే పేరు చాలా బాగా నచ్చింది. క్షేత్ర మీన్స్ ఒక పాజిటివిటీ, ఒక తెలియని ఒక ఎనర్జీ లెవెల్, పీస్ఫుల్, కామ్నెస్. ఇదంతా నార్మల్ గా బయట అంటే పెద్దవాళ్ళు అదిగో మా అమ్మమ్మ పుణ్యక్షేత్రానికి వెళ్ళారు అని అంటారు కదా. మనం గనక క్షేత్రాలో ఇలా ఇల్లు తీసుకుని ఉంటే ఇదిగో మేము క్షేత్రంలో ఉన్నాము అని చెప్తే సంథింగ్ చాలా ఎలా వస్తున్నాయి ఐడియా నీకు అస్సలు తడబడవే. క్షేత్రాలో ఉన్నారు అంటే ఇప్పుడు ఇంకొకటి క్యాచీ వర్డ్ అండ్ ఇంకోటి ఏంటంటే మోడర్న్ లివింగ్ లో అందరూ మోడర్న్ పేర్లు పెట్టడం నేర్చుకున్నారు. సో ఇది చాలా ట్రెడిషనల్ గా చాలా మంచిగా డివైన్ గా పెట్టారు. సో విచ్ ఇస్ వెరీ గుడ్. అంటే మీరు ఇది ఒకటే అనుకుంటారు, ధర్మస్థలి, ప్రస్థ, 2 ప్లేసెస్ కూడా చూద్దామా? చలో బాగుంది కదా. నార్మల్ గా కూడా నేను రోజు పొద్దున్నే అయాన్స్ తో మనకు కనిపించే దేవుడు సూర్యుడే అని చెప్పి రోజు నమస్కారం చేయిస్తాను అనమాట సూర్య భగవానుడికి. అండ్ మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అరసవల్లి కూడా వెళ్ళాలి అని. చాలా బాగుంది. కాదు, ఇక్కడ ఒక సూర్యుడు, ఇక్కడ ఒక సూర్యుడు. నన్ను ఎక్కడ మిస్ చేస్తున్నాడు. మీరు ఇలాంటి ప్లేస్ కి తీసుకొచ్చారు కాబట్టే కదా మేము కూడా సూర్యులాగా అలా వెలగాలి అని అనుకుంటున్నాం. అవునవును, చాలా బాగుంది. ఎంట్రన్స్ అదిరిపోయింది అసలు. ఈ ఆర్కిటెక్చర్ అందరి ఇళ్ళలో కూడా పెట్టుకుంటారు 7 హార్సెస్, ఏవైతే రన్నింగ్ 7 హార్సెస్. వాస్తుపరంగా కూడా లక్ మంచిది. సో ఇప్పుడు మన ఇంటికి వచ్చేటప్పుడు కూడా ఇలా ఎదురొస్తున్నారు కదా స్వామి. సో ఒక మంచి పీస్ ఉంటుంది, పాజిటివ్నెస్, లక్ బాగా కలవడానికి పెట్టుకుంటాం కదా 7 హార్సెస్ అని చెప్పి. సో ఇక్కడ ప్లాట్ లో ఉన్న వాళ్ళందరికీ ఆ లక్ రావాలి అనే ఉద్దేశంతో అండ్ డీటెయిలింగ్ కూడా చూసారు ఎంత బాగుంది. చిన్న ఏనుగు, అరటి చెట్లు పైన చిన్న చిన్న ఎలా చూడలేదా నువ్వు ఇందాక? ఇదిగో కాకడాలు ఇవన్నీ చెప్పాలంటే ఒక కోటలోకి వెళ్తున్నా. లైటింగ్ లేనప్పుడు కూడా ఇది వీటిలో ఇలాగ రెడ్ లైట్స్ ఇలా వెలుగుతున్నట్టు అనిపిస్తుందేమో. అవునవును, అరే భలే కనిపెట్టారు నిజంగా, అందుకే పెట్టారు ఆ ఫ్లేమ్ లాగా లైటింగ్. అది మొత్తం ఎగ్జామిన్ చేసేసినావు కాదు, ఇది ఎక్కడే కదా ఆర్కిటెక్చర్, ఇంకా చాలా ఉన్నాయి. ఇంద్రప్రస్థ
మళ్ళీ సూర్యుడి దగ్గరకు వచ్చాం కదా, మన ధర్మస్థలంలో చూసినట్టు సేమ్. కాకపోతే నీకు పిల్లర్స్ అవి మారుతుంది, ఆర్కిటెక్చర్ అది. కాకపోతే డీటెయిలింగ్ మాత్రం ఇండో ఖతార్లో ఎక్కడ మిస్ అవ్వదు, సేమ్ అదే ఉంది. చూసావా లోపల బుద్ధుడు ఉంటాడు, అంటే మన ఎంట్రీ ఇది సూర్యుడి గురించి ఆల్రెడీ మనం ధర్మస్థలంలో మాట్లాడుకున్నాం కాబట్టి లోపల బుద్ధుడు ఉంటాడు. బుద్ధుడు థీమ్ పార్క్ అని పెట్టారు అనమాట. అక్కడ క్షేత్రాలు ఆ రేంజ్ లో బుద్ధుడు పెట్టి లోపలికి వెళ్తే మనకు తెలుస్తుంది. అసలు బుద్ధుడు తాలూకా అంటే ప్రణామం అనేది, అందుకే దీనికి పేరు కూడా ప్రణామం అని పెట్టారు. బుద్ధుడు ఇలా ఉంటారు కదా అలా అని చెప్పి. కాబట్టి కానీ నాకు సూర్యుడే మనల్ని వదలట్లేదు. అవును కదా, ఈజ్ అట్రాక్టింగ్ అస్. కానీ ఇంద్ర ఏమో లోపలికి వెళ్దాం అంటున్నాడు. అసలు చూస్తుంటే ఎంత బాగుంది కదా. ప్రణామం అంటే మనకి గ్రీటింగ్, రెస్పెక్ట్, ఒక సాఫ్ట్నెస్ అవన్నీ కూడా ఈ పార్క్ అట్మాస్ఫియర్ లో క్లియర్ గా కనిపిస్తున్నాయి. చూడు అక్కడ బుద్ధుని చూస్తుంటేనే అలా మైండ్ బుద్ధుడి బొమ్మ ఉంటది, ఆబ్వియస్లీ ఉంటది. బుద్ధుడి బొమ్మ ఉంది అంటే ఇంటికి చాలా పీస్ అండ్ ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఒక ప్రశాంతమైన మనసు ఉండేలాగా అన్నమాట. సో అందుకనే దాన్ని ఎలా పెట్టారు. యాక్చువల్ గా ఏంటంటే బుద్ధుడు అంటే మనకి 8 fold పాత్ అని అంటారు. అంటే 8 fold పాత్ అంటే రైట్ స్పీచ్, రైట్ డెసిషన్, రైట్ విజన్, ఇలాగా మనం అన్ని రైట్ డైరెక్షన్ లో ఉండాలని బుద్ధుడిని చూస్తే. అంటే కొన్ని ఎందుకు మనం ఇంట్లో సింబల్స్ పెట్టుకుంటాం. ఇప్పుడు సపోజ్ మన ఇంట్లో మనం పెద్దవాళ్ళు పెట్టుకుంటాం. ఎందుకు పెట్టుకుంటాం అంటే మా నాన్న అలా బతికారు, నేను అలా బతకాలి. అలాగా బుద్ధుడిని చూసినప్పుడు బుద్ధుడిలా బతకాలి అలా అనిపించడం కోసం ఆ రైట్ స్పీచ్, రైట్ డెసిషన్ వాటిని మనం మిస్ అవ్వకూడదు. మనకి 3 కోతుల బొమ్మ ఎలా చెప్తుందో బుద్ధుడు కూడా మనకి జీవిత సత్యాలు చెప్తాడు. కాబట్టి బుద్ధిమంతుడుగా ఉండండి. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. అంటే ఇంట్లో మనం రకరకాలుగా కష్టాలు పడినా ఒకసారి పార్క్, ఇలాంటి పార్క్ వచ్చినప్పుడు జెన్ మోడ్ లోకి వెళ్తాం. జెన్ మోడ్ అది అందుకని. సో ఇది ప్రణామం బుద్ధ పార్క్ థీమ్ పార్క్. అందరూ ఒకసారి ప్రణామం చేసుకోవాలి. ప్లేసెస్ ఇక్కడ యాక్చువల్ గా చాలా వరకు అయిపోయాయండి ప్రణామం అయిపోయి. ఇందులో కొన్ని మిగిలి ఉన్నాయి. అసలు ఎక్కడ ఏం చూడాలో కూడా ఇంకొకటి అసలు అంతకు మించి లాగా ఉంది ప్రాజెక్ట్ అంతా కూడా. బ్యూటిఫుల్, చాలా బాగుంది. అంతకు మించి లాగా కాదు బుద్ధుడు అలాగే బాగున్నాడు కదా. చూస్తే నా తమ్ముడు గుర్తొస్తున్నాడు. కాదని చెప్పింది. కాదు ఇందులో అయితే కొన్ని ఉన్నాయి అసలు పూర్తిగా అవైలబిలిటీ లేని ఉన్నాయి. కానీ అది చూస్తే ఎందుకు మిస్ అయ్యామా అనిపిస్తుంది. విల్లా ప్రాజెక్ట్ లో ఏడిపించడం కాదు. అయితే ఇప్పుడు కానీ పొద్దున్న చూసి ఉన్న వాటిలో ఫస్ట్ ఫైనల్ చేసుకుందాం. అయితే చేసుకుందాం. ప్లాట్స్ విల్లాస్ అక్కడ ఎదురు ప్రీమియం ప్లాట్స్ కూడా ఉన్నాయి. రండి ఎక్కడికి వెళ్తాం రవి? మనము ప్రాజెక్టులు చూసేస్తాం ఓకే, కానీ మనకున్న డౌట్స్ ఇప్పుడు నేనేం సేల్స్ మ్యాన్ కాదు కదా. అవునా కాదా? ఆయన CEO ఆయన హీరా గారు అని ఉంటారు. ఆయన ఒకసారి కలిపిస్తే మీకున్న డౌట్స్ కూడా మీరు అడగచ్చు, నాకు కూడా కొన్ని డౌట్స్ మనం కలవచ్చా? ఆయన కలిస్తే ఏమైనా బేరం కూడా మాట్లాడండి. అయితే ఎవరైనా గిట్టుబాటు అవుతే చూద్దాం అంతే. హీరా గారు, మీ ఇండో ఖతార్ ప్రాజెక్ట్స్ అన్ని చూసిన తర్వాత అసలు ఆ డివైన్ ఫీలింగ్, ఆ స్పిరిచువాలిటీ అసలు చూస్తేనే హ్యూజ్ లగ్జరియస్ గా, ఓ మై గాడ్ అసలు ఎంత బాగుంది. అసలు ఇవన్నీ ఐడియా థాట్స్ ఎలా వస్తున్నాయండి మీకు? ఇదంతా మా ఫౌండర్ అండ్ డైరెక్టర్ మిస్టర్ పోలిసిటీ గ్రీసర్ విజన్. ఆయన ఏంటంటే బేసికలీ వెరీ మచ్ ఆఫ్ స్పిరిచువల్ పర్సన్ అనమాట. ఆయన ఏంటంటే ఆ స్పిరిచువల్ థీమ్ ని, లగ్జరీని ప్రతి కస్టమర్, ప్రతి క్లయింట్ ఒక లగ్జరియస్ ఫీలింగ్ ఉండాలి, లగ్జరియస్ లైఫ్ స్టైల్ ని ఎంజాయ్ చేయాలి అనుకున్నారు. సో ఆయన ఈ థీమ్స్ ని ఇలా ఉండేలా ప్లాన్ చేసుకున్నారు, లగ్జరీ ప్లస్ డివోషనల్. అంటే హీరో సార్ స్పిరిచువాలిటీని లగ్జరీతో కలిపి డిజైన్ చేశారా? ఎగ్జాక్ట్లీ. గ్రీసర్ ఫిలాసఫీ ఇస్ వెరీ సింపుల్. మన ప్రాజెక్ట్ లో అడుగు పెట్టగానే పీస్, పాజిటివిటీ అనే ప్రౌడ్ ఫీలింగ్ రావాలి.
మా ప్రాజెక్ట్స్ అన్ని స్పిరిచువల్ లగ్జరీ థీమ్ తో ఉంటాయండి. ఇది మొత్తం హైదరాబాద్ అండ్ ఖమ్మంలో ఉంటాయి. ఎక్కడైనా కానీ ఇదే డివోషనల్ లగ్జరీ థీమ్ ఇవ్వడం మా ఎయిమ్. హీరా గారు స్ట్రక్చర్స్ అన్ని చూస్తుంటే చాలా యూనిక్ గా ఉన్నాయి. ఈ డిజైన్స్ అవన్నీ చేయడానికి ఏమైనా స్పెసిఫిక్ ఫిలాసఫీ యూస్ చేస్తారా? అవునండి, ప్రతి స్ట్రక్చర్ కి ఒక సింబల్, ప్రతి డిజైన్ కి ఒక మెసేజ్, డివోషన్ ని ఫీల్ అయ్యేలా, లగ్జరీని ఎక్స్పీరియన్స్ అయ్యేలా రెండు ఉండాలని మా గిరి సార్ ప్లాన్ చేశారు. అందుకే ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్స్ అన్ని కూడా చాలా డివైన్ టచ్ తో ఉన్నాయి. లైక్ ఇంద్రప్రస్థ, వైకుంఠపురం, పృథ్వీ, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి మాకు. ఎగ్జాక్ట్లీ, ప్రతి నేమ్ కి ఒక డీప్ మీనింగ్ ఉంటుంది, డీప్ ఫిలాసఫీ ఉంటుంది. ఒక డివోషనల్ థీమ్ బేస్డ్ తో డెవలప్ చేసాం ప్రతి ప్రాజెక్ట్ ని. ఇదే సార్ మీ కన్స్ట్రక్షన్ లో క్వాలిటీ, క్లీన్ గా, స్మూత్ గా, ప్రీమియం గా, వాటితో పాటు ఆ డివైన్ టచ్ కూడా సూపర్ సార్. క్వాలిటీ అనేది స్ట్రెంగ్త్, డివోషన్ అనేది కామ్నెస్, రెండు ఈక్వల్ గా ఇవ్వాలనేది మా ఎయిమ్ అండి. సార్ ఫినిషింగ్ అంతా స్మూత్ గా, అసలు ఎంత ప్లెజెంట్ గా ఉందంటే అంత ప్లెజెంట్ గా ఉంది. ఫినిషింగ్ స్మూత్ గా ఉంది అంటే జస్ట్ రీజన్ సింపుల్ అండి. మా టీం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ ని చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసి కన్స్ట్రక్షన్ లో ఎవ్రీ డీటెయిల్ మిస్ అవ్వకుండాను వర్క్ చేస్తూ ఉంటారండి. సో ద కన్స్ట్రక్షన్ క్వాలిటీ అనేది ప్లెజెంట్ గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఈ శిల్పాలు అవన్నీ ఉన్నాయి కదా, దాంట్లో డీటెయిలింగ్ చూస్తూ ఉంటే చాలా భక్తి ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా బాగా అనిపిస్తున్నాయి. భక్తి అంటే డీటెయిలింగ్ అండి. స్మాల్ షేప్స్ కూడా మీనింగ్ఫుల్ గా ఉండాలి. సార్ లైటింగ్ సాఫ్ట్ టోన్ లో ఉంటే ఆ డివైన్ అండ్ లగ్జరీ రెండు మిక్స్డ్ ఫీలింగ్ వస్తాయండి అసలు. ఎస్ అండి, లగ్జరీ అంటే సాఫ్ట్ లైట్, డివోషన్ అంటే వార్మ్ లైట్, రెండు టుగెదర్ గా ఉన్నప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది. సార్ క్లైమేట్, వెదర్ ఇవన్నీ చేంజ్ అవుతూ ఉంటాయి కదా, బట్ మీరు అంత క్వాలిటీ స్ట్రాంగ్ గా ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు? కరెక్ట్ మెటీరియల్, కరెక్ట్ క్యూరింగ్, కరెక్ట్ క్లీనింగ్ ఉంటే ఇయర్స్ వరకు కూడా క్వాలిటీ అలాగే ఉంటుంది. ఒక పని చేస్తాం, ఆల్రెడీ మీవి కంప్లీట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి కదా, ఒకటి రెండు అయితే చూసి వెళ్తాం, మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. నేను దీని ఆర్కిటెక్చర్, ఇది ఎంత విల్లా ప్రాజెక్ట్, ఈ ఎంట్రీ కూడా చాలా బాగుంటది, రాయల్ గా ఉంది. ఇంద్రప్రస్థ మెయిన్ గా ఈయన హైట్ కి తగ్గట్టు ఇది కూడా ముందే కట్టారు. సేమ్ మ్యాచింగ్ అవుతుంది పేరుకి దీనికి. పేరు కూడా ఎలా పెట్టారు ఇంద్రప్రస్థ అంటే, ఒకప్పుడు మహాభారతంలో ఓ రాజ్యం కదా హస్తినాపురం, ఇంద్రప్రస్థ, అట్లా అర్థం వచ్చేలాగా ఆ జైగాంటిక్ ఫీల్ రావడానికి. ఇంద్రప్రస్థలో కొనుక్కోవడానికి అయితే ఏం లేవు. వైకుంఠపురం అనమాట, అక్కడేమో పృథ్వీ ఉంది. ఓకే, ఇలా మూడు ఉన్నాయి, ఇవన్నీ కూడా సోల్డ్ అవుట్. కాదు, వీళ్ళ ట్రస్ట్ వర్తి ఏంటి కూడా తెలుసుకోవాలి కదా. కరెక్ట్ కరెక్ట్, నువ్వేం చెప్పినా కరెక్ట్. నాకు చాలా నచ్చింది అబ్బా ఏది ఇంద్రప్రస్థ. ఎవరైనా రీసేల్ చేస్తే తీసుకోవాలి విల్లా. మనమైనా నెక్స్ట్ మనం తీసుకోబోయే దానికి ఎలా ఉంటుందో మనం తెలుసుకోవాలంటే ఒక రౌండ్ ఇలాగ వేసి వద్దాం. మనకి ఇటాలియన్ స్ట్రక్చర్ ఏదో అంటారు కదా, ఇది ఇప్పుడు ఎందుకు అనుకున్నా వదిలేసింది. అరే కార్పెట్ మనం చక్కగా ఒక కార్పెట్ లాగా కవరింగ్ ఇచ్చింది. నీకు రాయల్ గా అనిపించట్లేదు ఇలా నడుస్తుంటే కదా? రాయల్ గా అనిపిస్తుంది నాకు ఎక్కడ ఏమేసాడు, నాకు కొంచెం రోమన్ ఫీలింగ్ వస్తుంది కదా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. వైకుంఠపురం ఉంది, అక్కడికి వెళ్తాం. హైదరాబాద్ లో చాలా మగధ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. హైదరాబాద్ కట్తాల్లో ఉన్న మగధ ప్రాజెక్ట్ లో శివహం థీమ్ పార్క్ ఇది. ఇదంతా 100 acres లో ఉందన్నమాట. ఈ లేఅవుట్ బాగా డెవలప్ చేస్తున్నారు. లాస్ట్ టైం వెళ్ళిన దానికి ఇప్పటికే బాగా ఈ శివుడు పెట్టి, ఎలిఫెంట్స్ పెట్టి బాగా డెవలప్ చేశారు. కట్తాల్ కూడా మనకి ఫ్యూచర్ సిటీలో ఉంది. హైదరాబాద్ లో ఏంటంటే ఫ్యూచర్ సిటీ బాగా డెవలప్ చేయాలని తెలంగాణ గవర్నమెంట్ చాలా ప్లాన్ చేస్తుంది. అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండాలని ట్రై చేస్తుంది. కాబట్టి కట్తాల్లో మనకి మగధా లేఅవుట్ లో అయితే ఎప్రిసియేషన్ గ్యారంటీగా బాగుంటుంది అనమాట. ఇంకా ఏమన్నా కొత్త ప్రాజెక్ట్స్ ఉన్నా వాటిలో కూడా చూసుకోవచ్చు. ఇది వైకుంఠపురం, బ్యూటిఫుల్. వైకుంఠపురం అంటే విష్ణుమూర్తి నివాస స్థలం. విష్ణుమూర్తి అంటే ఎంత భోగభాగ్యాలు అనుభవిస్తాడు, అందుకే అంత పెద్ద ప్రీమియం ప్రాజెక్ట్. కానీ వీళ్ళ ప్రాజెక్ట్ లో పేర్లు మాత్రం అల్టిమేట్ ఉన్నాయి, అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. పని చేద్దాం, ఇది ఇన్ని చూసాం కదా, ఆ పృథ్వీ కూడా ఒకసారి మీకు అది కూడా అయిపోయింది. బట్ మనం చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. మన ఫ్రెండ్ కాదు. లాస్ట్ అంటే ఇంకా 25-30 ఉన్నాయంట. ఏంటి ఖమ్మంలో 25-30? అందుకే నేను ఇక్కడ ఆపేస్తా, లైట్ కూడా పోతుందని చెప్పి.
అర్థమైందా? అంటే ఇగో ఎత్తు తగ్గట్టుగా అని మనం కూర్చుంటాడే ఎత్తు మీద అనుకున్నాను కానీ ఎంట్రన్స్ లో గోమాత ఉన్నారు కదా, అది నాకు బాగా నచ్చింది. చాలా బాగుంది, పాజిటివ్, చాలా బాగుంది. ఎందుకంటే మా ఇంట్లో కూడా గోమాత ఉంటుంది. అవును, టేబుల్ ఉంటుంది. అదే ఒక్కదానికి ఒక్కో సింబాలిక్ ఇది ఇచ్చారనమాట. ఇక్కడ ప్రెజెన్స్ ఇలా ఉంటుంది, ఇక్కడ బుద్ధుడు, ఇక్కడ శివోహం, ఇక్కడ సూర్యుడు. మనం గోవుల గురించి మాట్లాడుతుంటే అక్కడ గోవుల్నెస్ గా ఉంటది. అంటే ఈ ఇండో వెదర్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఏంటంటే కామ్నెస్, మైండ్ఫుల్నెస్, స్పిరిచువాలిటీ, పొల్యూషన్ ఫ్రీ, డీటెయిలింగ్, పర్ఫెక్షన్, కార్వింగ్స్ గానీ ఇదన్నీ గానీ అన్నిట్లో ఇచ్చేస్తున్నారు. అవునా? అండ్ ఒక తెలియని విషయం తెలిసింది, ఇండో ఖతర్ వాళ్ళది మొత్తం ఏ ప్రాజెక్ట్ అన్నా హైలైట్ ఉంటది, అది టాప్ లెవెల్, టాప్ నాచ్ ఉంటదని అర్థమైంది. దాంట్లో డిజైన్ హైదరాబాద్ చూసి ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. నేనైతే ఫిక్స్ అయిపోయాను, హైదరాబాద్ కి వెళ్తున్నాం మనము. ఈ ఇన్స్పిరేషన్ తో, ఈ ఊపుతో హైదరాబాద్ లోకి వెళ్ళి అక్కడ కూడా చూసేసుకొని ఏదో ఒకటి తాడో పేడు తేల్చేసుకోవాలి. అండ్ మేము వెళ్ళిన తర్వాత 3 నెలలు అయింది కదా, సో ఆ 3 నెలలు ఏమేమి డెవలప్ అయిందో నాకు ఒకసారి వీడియో తీసి ఇవ్వండి అని అడిగాను. సరే అండి పంపిస్తా అన్నారు. వీలైతే అది కూడా మీకు ఇస్తాను, మీ దాంట్లో మీరేంటి, మా దాంట్లో మేము వేస్తాం. జనాలకి తెలుస్తుంది. ఎవరికైనా ఇల్లు అనేది ఒక డ్రీమ్, అంటే ఎక్కడైనా కొనుక్కోవాలి, ఏదైనా మంచి ప్లేస్ ఉండాలి అనుకున్న కాలం. కాబట్టి మేము ఇది పెయిడ్ అనుకోండి, ఏమనుకోండి, ఉపయోగపడే వాళ్ళకైతే ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము అందరం కలిసి ఈ వీడియో చేస్తాం. సో ఐ హోప్ యు ఆల్ విల్ అండర్స్టాండ్. ఎందుకనంటే ప్రతి దాంట్లో కూడా ఒక మంచి వెతుక్కోవాలి తప్పిస్తే ఒక చెడు మాట్లాడడం అనవసరం. మనకి మంచి వెతుక్కోండి, మంచి వెతుక్కుంటే మంచి ప్లేస్ దొరుకుతుంది, మీరు అందరూ ఒక ఇంటి వాళ్ళు అవుతారు. అందరూ కూడా ఇంటి వాళ్ళు అవ్వాలని కోరుకుంటున్నా. అండ్ ఫైనల్ గా subscribe all the channels.